నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జూలై 13, 2024 నుండి ఆగస్ట్ 15 వరకు ఖగోళంలో ఓ ప్రత్యేకమైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు ఒక యోగం. ఆ యోగం ఏమిటి అంటే, కొన్నిసార్లు గ్రహాలు మనకు యోగించేవిగా, కొన్ని యోగించినవిగా ఉంటాయి. జన్మకుండలిలో సహజ సిద్ధంగానే కొన్ని కలయికలు, కొన్ని చూపులు, కొన్నింటి వల్ల మనకు ప్రత్యేకమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు గ్రహచార అనేటువంటి మార్పు వల్ల, గోచారం వల్ల, గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కలయికల వల్ల కొన్ని యోగాలు అనేవి ఏర్పడతాయి. ఆ విధంగా మనకు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పటికే ఉపస్థితిలో ఉంటే, మరి కుజుడు తన యొక్క మార్పు వల్ల గురువుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే గురువుతో కుజుడు కలిసినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని, దీన్ని గురు మంగళ యోగం అంటాం. మనకు తెలుసు, ఇప్పటి వరకు అనేక రకాల యోగాలు ఉంటాయి. గురువుతో కొన్నిసార్లు రాహువు కలుస్తూ ఉంటాడు. అలాంటప్పుడు గురు చండాల యోగం అంటూ ఉంటారు. అలాగే చంద్రుడు కలుస్తూ ఉన్నప్పుడు గజకేసరి యోగం అంటాం. అదేవిధంగా ఇక్కడ కుజుడు అంటే మంగళుడు అనేటువంటి నామం ఉంది కాబట్టి ఇది గురుమంగళ యోగం అవుతుంది. గురుమంగళ యోగం ఎప్పుడు కూడా ఎవరికైనా సరే మంచిని ఇస్తుంది. ఇప్పుడు సహజంగా మనం చూడాలంటే కొన్ని కారకత్వాలు మనకు తెలిసి ఉండాలి. కారకత్వాల్లో కనుక చూస్తే కుజుడు అంటే ధైర్యం, సాహసం, భూమి, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మనకు యోగించినప్పుడు మంచి చేయడం, యోగించినప్పుడు కొంత అటు ఇటుగా ఉండడం అనేటువంటిది సహజంగా అందరికీ తెలిసినటువంటి ఒక కారకత్వం. మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క కారకత్వాన్ని పెంపొందింపచేయడం ఆయన సహజ లక్షణం. అంతేకాదు, గురువు అంటే అంటే పాపాలతో కూడి ఉన్నటువంటి జాతకంలోనైనా ఆ రాశిలో గురువు ఉన్నట్టయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటారు. అంటే గురువు మూలంగా మనకు ఆ పుణ్యాలు తేవడం, గురు దృష్టి ఉంటే చాలు, గురు యుతి ఉంటే చాలు అన్నది మనకు జ్యోతిష శాస్త్రం చెప్పేటువంటిది. మరి అలాంటప్పుడు గురువుతో కుజుడు కలయడం వల్ల, ఆ కలయిక వల్ల ఇది గురు మంగళ యోగం అంటారు. ఈ గురు మంగళ యోగం వల్ల ఏమొస్తుంది అంటే, ఏ కుజుడికి ఉండేటువంటి సహజ లక్షణమైనటువంటి ధైర్యం, స్థైర్యం, ఏదైనా ఒక దీక్షతో చేయాలి, తప్పనిసరిగా పూర్తి చేయాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందుతుంది. అలాగే గురువు అంటే తెలివితో చేసేటువంటి పని. గురువు అంటేనే గురుతత్వం అంతా కూడా ఒక మార్గదర్శనం చేయడం, తెలివిగా చేయడం, ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ కుజుడు అనగానే మనము కేవలం కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు అంటే ధైర్యంతో, స్థైర్యంతో అన్నిసార్లు వెళుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆలోచన రాహిత్యంగా చేసేటువంటి స్థితి కూడా ఉంటుంది. అది లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనకి ఒక ఆలోచన, మార్గదర్శనం కలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు గురు మంగళ యోగంలో ఆ రెండూ దొరుకుతాయి అన్నమాట. అందువల్ల ఈ గురుమంగళ యోగం వల్ల ప్రతి ఒక్కరికి అంటే ఖగోళంలో జరుగుతున్న మార్పు ఇది. కొంతమందికి సహజ సిద్ధంగానే జన్మకుండలిలో గురుమంగళ యోగం ఉండి ఉంటుంది, వాళ్ళకి ఈ కాలం మరీ అనుకూలిస్తుంది. కొంతమందికి లేకపోయినప్పటికీ కూడా ఈ వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుకూలంగా చేసుకోవడం కోసం కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల, కొంత అనుకూల పరిస్థితిని మనం కల్పించుకోవడం వల్ల ఈ గురుమంగళ యోగం వల్ల వచ్చేటువంటి లాభాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అందుకు ఈ గురుమంగళ యోగం వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అది తెలుసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒడిసి పట్టుకోవడానికి, ఖగోళంలో ఉన్నటువంటి మార్పు అయినప్పటికీ కూడా దాన్ని మనం కూడా స్వీకరించడం కోసం ఏ రకమైనటువంటి రెమెడీస్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి కనుక మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ గురు మంగళ యోగం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి దాదాపుగా 12వ రాశిలో జరుగుతుంది. 12వ రాశి అనగానే మనకు తెలుసు, ఇదంతా కూడా ఇంకా మనం వదిలేసేటువంటి స్థితి అనేటువంటి పరిస్థితి. అయితే మిథున రాశి వారికి వచ్చేటప్పటికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా గురుమంగళ యోగం వల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మనం ఏం చేయాలి, చెప్పబోయేటువంటి రెమెడీస్ని చూసుకోవాలి. మిథునం అంటే ఈ మిథున తత్వము మనకు తెలుసు, భార్యాభర్త, మనకు ఆ సింబల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇలాంటప్పుడు మరి ఈ
పరిస్థితి ఏది వ్యయభావంలో ఉంది. వ్యయం అంటే ఖర్చు అయ్యేటువంటిది. ఈ ఖర్చు ఎలాంటిది అంటే మనము ఇతర దేశాలకు అంటే ఈ దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఖర్చు కాకుండా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని సదుపయోగం చేయడం వల్ల ఆ ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. అలాగే ఇప్పటి వరకు ఎప్పటి నుండో ఎక్కడి వరకు మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా చేయాలి అనేటువంటి వాళ్ళకి అంతే కాదు, ఇంకేదైనా మనము ఉద్యోగాలు అలా అంటే తాము ఉన్నటువంటి స్థలం కాకుండా వేరే స్థలంలో ఆ ఉద్యోగాలు కూడా ఏదైనా రక్షక భటులు, పోలీస్ శాఖ ఇలాంటివి ఈవెన్ ప్రొటెక్షన్ అంటే ఈవెన్ ఐఏఎస్ కూడా ఇందులోకే వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ 45 రోజుల ప్రయత్నం వారికి తప్పకుండా ఫలిస్తుంది. మిథున రాశి వారికి పూర్తిగా అది యోగించేటువంటిది కాకపోయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి మార్పు వల్ల చేయవలసినటువంటిది ఒక సుందరకాండ పారాయణం చేయడము. ముఖ్యంగా మనం యోగాల్లో చెప్పుకున్నప్పుడు ఏదైనా మనకు యోగించినప్పుడు ముఖ్యంగా సుందరకాండ, ఎందుకంటే హనుమంతుల వారు తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక మార్గదర్శనం వల్ల ఆ శక్తిని వినియోగించగలిగేటువంటి స్థితి ఉంది. ఆ ఉదాహరణతో పాటుగా సుందరకాండ పారాయణం చేయడం కానీ, దేవాలయ దర్శనం చేయడం కానీ, గురు సంబంధిత దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇవి మనం చేయవలసినటువంటి. అంతేకాదు గురుతుల్యులు ఎవరైనా ఉన్నప్పటికీ అంటే చాలా పెద్దవాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు, మార్గదర్శనం చేసేవాళ్ళు, వాళ్ళు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి సహాయ సహకారాలు అందిస్తే తప్పనిసరిగా మిథున రాశి వారికి వారు అనుకున్నట్టుగా ఈ మనకు గురు మంగళ యోగం ప్రాప్తిస్తుంది. వరకు మనం రాసుల్లో ఒక్కొక్క దాంట్లో ఎట్లా ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ రాసుల్లో ముఖ్యంగా ఈ ఫలితాన్ని మనం ఖగోళంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్పును మనం స్వీకరించాలి. నిజంగా ఎవరెవరికి ఇది లాభం అవుతుందంటే కొన్ని రాశులకు ప్రత్యేకించి బాగా లాభం అవుతుంది. ఎవరికి అంటే కుజుడి యొక్క స్వస్థానాలు. కుజుడి యొక్క స్వస్థానం అంటే మేషం, వృశ్చికం. అది కాదు అంటే వాటి యొక్క ఉచ్చస్థానాలు కూడా ఉపయోగపడతాయి. అంటే కర్కాటకం ఏదైతే ఉందో గురువుకి ఉచ్చస్థానం. అలాగే మకర రాశి ఉంది, మకర రాశి మరి కుజుడికి ఉచ్చస్థానం. ఈ స్థానాల్లో ఉన్నటువంటి వారికి ఒక రకంగా ఉపయోగపడేటువంటి స్థితే. మరి వీళ్ళకైనా మిగతా వాళ్ళకి లేదా అంటే తప్పనిసరిగా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలంటే కొన్ని రకాల రెమెడీ చేయాలి. ఎందుకంటే గురు కృప ఉన్నట్టయితే చేసేటువంటి ఆలోచన సరిగ్గా ఉంటుంది. గురు కృప కలగాలి అంటే మనం తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఏ రకమైన పనులనైనా చాలా అవలీలగా చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతారు, కానీ కొన్నిసార్లు తప్పటడుగు వేయడం అనేటువంటిది జరుగుతుంది. కారణం అప్పుడు అంటూ ఉంటారు తొందరపాటు వల్ల అయింది, కొద్దిగా ఆలోచించుంటే బాగుండేదని. ఆ ఆలోచన విధానం కావాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి. మరి మనం ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు? నిజంగా ఇప్పటికీ కూడా మీకు మార్గదర్శనం చేసేవాళ్ళు గురుతుల్యులు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు ఈ కుజుడి యొక్క మార్పు సహజంగా మనకు 45 రోజుల వరకు ఉంటుంది. అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి 45 రోజులు. ఈ 45 రోజుల కాలం ఏదైతే ఇప్పుడు గురువుతో కలిసి ఉందో, గురువుతో యుతి ఉందో, ఈ కాలంలో తప్పనిసరిగా గురుస్తుతి ఎవరికి చేయాలి అంటే మీకు సహజ సిద్ధంగానే ఉన్నటువంటి మీ గురువులు ఎవరైనా ఉంటే గురువుగారిని వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కోసం వెళ్ళడం, వారికి పళ్ళు పొలాలు తీసుకువెళ్ళడం ఇలాంటివి ఒకటి. లేదు గురుతుల్యులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం, అది రెండవది. ఇవి రెండు కాదు అంటే తప్పనిసరిగా గురు తత్వం కలిగినటువంటి దేవతలు, దక్షిణామూర్తి మనందరికీ తెలిసినటువంటి వాళ్ళే, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి గురుతుల్యుల యొక్క దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అంటే అనేక రకాలుగా మార్గదర్శనం చేసినటువంటి గురువులు, ఈ మార్గదర్శనం చేసినటువంటి ఆ దేవతలకి ఆ సమయంలో ముఖ్యంగా విశేషించి గురువారం రోజు మీరు ఆ దేవాలయానికి వెళ్ళడం. లేదు ఇవేవి నా వల్ల కాలేదు, నేను దేవాలయానికి వెళ్ళలేకపోయాను అంటే వీలైనప్పుడు ఈ 45 రోజుల్లో గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం తినిపించండి. గురు సంబంధం, ఎందుకంటే ఒక గోమాతలో మనకు సర్వదేవతా నిలయమైనటువంటి గోమాత కనుక ఆ అమ్మకు తినిపించినట్టయితే మనకు గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. లేదు అంటే గురుతుల్యులైన వారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన సేవ చేయండి. ఇవి ఏవి కూడా కాలేదు, ఒక్కరోజు వీలైందంటే దేవాలయానికి వెళ్ళి సేవ చేయండి. మొత్తంగా గురువుల యొక్క ఆశీర్వచనం కనుక ఉంటే ఈ తప్పనిసరిగా ఈ మారుతున్న ఈ 45 రోజుల కాలంలో మనం పొందవలసినటువంటి
ఈ గురు మంగళ యోగాన్ని పొందుతారు. అందరూ ఆ యోగాన్ని పొందాలని ఆశిద్దాం. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.